హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ఈరోజు మాట్లాడబోయే టాపిక్ కే లెటర్ ఎలా ఉండబోతున్నారు, క్వాలిటీస్ ఏంటి, మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, లక్కీ కలర్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్ అండ్ అన్లక్కీ నెంబర్స్ ఏంటి అని అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే నాన్న. సార్ బేసిక్గా చూసుకుంటే కే లెటర్ అనేది ఎలా ఉంటారు అంటే మైనస్లో ఉంటారా, ప్లస్లో ఉంటారా, ఏ విధంగా ఉంటారు? యూజువల్గా కే లెటర్ ఎప్పుడు ప్లస్లోనే ఉంటుంది నాన్న, అన్లెస్ ద నేమ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. యూజువల్గా కే లెటర్కి 70% సక్సెస్ ఉంటుంది. కేకి అధిపతి చంద్రుడు. కే అంటే రెండు అంటే ఎలా ఉంటుందంటే చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. ఒక కే లెటర్ వాడు హీరో అనుకోండి, ఆ హీరో పాటలు పాడడం వచ్చు, కథలు రాయడం వచ్చు, తర్వాత హీ నోస్ గుడ్ డాన్సింగ్, అంటే చాలా ఫీల్డ్స్లో మంచి ప్రావీణ్యం. సో కే వాళ్ళు హార్డ్ వర్కింగ్, వీళ్ళు చెప్పాలంటే అదృష్టవంతులు. టాలెంట్ కన్నా హార్డ్ వర్కింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ మంచి మనసు ఉంటుంది. 2 అంటేనే చంద్రుడు, అందరికీ చందమామ. సో వీళ్ళు ఎలా ఉంటారంటే అందరిది విషయాలు వీళ్ళు చెప్పుకున్నప్పుడు దాచుకుంటారు, ఇతరులకు చెప్పరు, వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టరు. నువ్వు ఆ సీక్రెట్ బయట పెట్టమంటావా, చెప్పరు. బెస్ట్ ఎగ్జాంపుల్ కేతో సూపర్ స్టార్ కృష్ణ. ఏం పేరుందంటే ఇండస్ట్రీలో మంచి మనసు. ఆయన అందమే కాదు, మనిషి కూడా మంచివాడు. ఆ ఇచ్చిన చెక్కులు, చెల్లని చెక్కులు పాడేస్తే పద్మాలయసుడు మొత్తం నిండిపోతుంది. డబ్బులు 20,000 50,000 ఇవ్వాలా, వాళ్ళు ఇవ్వరు. ఈయన అడగడు. సినిమా ఫ్లాప్ అయింది, డబ్బులు అడగడు. హిట్ అయ్యింది, అడగడు. మంచి మనిషిగా పేరు తెచ్చుకోవాలంటే కే ఇస్ ద బెస్ట్ లెటర్. కే వాళ్ళకి మంచి మనసు ఉంటుంది. వీళ్ళు హార్డ్ వర్కింగ్. ఈయన 3 షిఫ్ట్లు చేశాడంట. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం ఒక దగ్గర, మధ్యాహ్నం సాయంత్రం, నైట్ షిఫ్ట్ కూడా, నిద్రపోతా కూడా లేచి యాక్ట్ చేయడం, కొంచెం పనుకోవడం, మళ్ళీ యాక్ట్ చేయడం. అయ్యో 3 షిఫ్ట్ల వల్ల 350 సినిమాలు హీరోగా చేయగలిగాడు. సో కృష్ణంరాజు గారు, హీస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్. సో కేతో ఏముందంటే దే విల్ వర్క్ హార్డ్, దే విల్ విన్ అండ్ దే విల్ బి వెరీ వెరీ సాఫ్ట్. హార్డ్ నేచర్, వైలెంట్ నేచర్ కాదు. బట్ కే వాళ్ళని మనము కొట్లాటి పెట్టుకొని వాళ్ళని మనము ఫోర్స్ చేసి కొట్లాడి పిలుచుకుంటే వీళ్ళని తట్టుకోవడం, మెత్తగా ఉంటాడులే ఓడిచ్చేసి అనుకోవడం కష్టం. కే వాళ్ళు డామినేట్ చేస్తే ఏ లెటర్ కూడా తట్టుకోలేదు. సో కేకి వాల్యూ 2 అండ్ లక్కీ కలర్స్ వచ్చి క్రీమ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్. సో లక్కీ స్టోన్ వచ్చి చంద్రకాంతమని, మోర్ దెన్ 5 క్యారెట్స్ 7 క్యారెట్స్ వేసుకోవచ్చు. డాలర్లు వేసుకుంటే మనకు మైండ్ స్టేబుల్, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, హెల్త్ బాగుంటుంది. సో మూన్ స్టోన్ విల్ గివ్ నేమ్, ఫేమ్, మనీ, వేస్ట్ ఖర్చులు తగ్గిస్తుంది. సో మూన్ స్టోన్ మిస్ చేయకండి కే లెటర్ వాళ్ళు. ఇది మనకు అమృతం లాంటిది. అండ్ కే వాళ్ళకి అన్లక్కీ నంబర్ వచ్చి 9 నంబర్. సో 9లో పుట్టిన వాళ్ళని కానీ 9, 18, 27లో ముఖ్యమైన పనులు కానీ చేయకూడదు. ఎడ్యుకేషన్లో బాగుంటారు నాన్న. అండ్ జాబ్స్ కూడా వీళ్ళు ఎక్కువ వరకు బ్యాంకింగ్ రంగం, మిల్క్ బిజినెస్, గోల్డ్ బిజినెస్, సిల్వర్ బిజినెస్, హోటల్ మేనేజ్మెంట్, హోటల్ కోర్సెస్ చేస్తారు, బాగా రాణిస్తారు. సైలెంట్గా ఉండే దగ్గర వీళ్ళు జాబ్స్ ప్రిఫర్ చేసుకుంటారు. బ్యాంకింగ్ అనుకోండి, సౌండ్ ఉండవు, దే ప్రిఫర్ దేర్. అండ్ 2 ఈ కే వాళ్ళు అవసరమైతే నాయకుడు కూడా అవ్వగలరు. కే అంటే చంద్రుడు 2nd పొజిషన్. అవసరమైతే వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ అయ్యే ఛాన్స్ కూడా కే వాళ్ళకు ఉంది. సో కే వాళ్ళకి లోపం అంటూ ఏదైనా ఉంటే పేరులో వైబ్రేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ పేరు బాగుంది, మనం కిట్టు, కిట్ట, కిట్టు ఇలా తిప్పినప్పుడు రాంగ్ వైబ్రేషన్స్. కృష్ణ పేరు వచ్చేసి 1లో పుట్టిన వాళ్ళకి, 7లో పుట్టిన వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తుంది, 6లో పుట్టిన వాళ్ళకి, 9లో పుట్టిన వాళ్ళకి దురదృష్టాన్ని ఇస్తుంది. ఒకే పేరు ఒక డేట్ ఆఫ్ బర్త్కి గుడ్, ఒక డేట్ ఆఫ్ బర్త్కి బ్యాడ్. సో కృష్ణవేణి అనే పేరులో 13 నంబర్ ఉంది. అండ్ కరిష్మాలో దేర్ ఇస్ నంబర్స్ ఆఫ్ డైవర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. తర్వాత క్రాంతి, కేతో క్రాంతిలో కూడా కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. అండ్ కామన్ నేమ్ కిరణ్. కిరణ్లో రైజ్ అయ్యే నంబర్స్ ఉన్నాయి, పడిపోయే నంబర్స్ ఉన్నాయి. కిరణ్లో పైథాగరస్ సిస్టంలో 16వ నంబర్ ఉంది. ఈ 16 రైజ్, నువ్వు ఫస్ట్ వరకు వస్తావా, కిలోమీటర్ వెళ్తావా, 2 పడేది మాత్రం పక్క. సో కిరణ్లందరూ కూడా వాళ్ళ పేర్లు చెక్ చేసుకొని కరెక్షన్ చేసుకుంటే లైఫ్ బాగుండేలాగా. సర్టిఫికెట్లో ఏం మార్చను, మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని పంచభూతాలకు చూపించాలి. వాళ్ళు చూస్తారు, దీవిస్తారు, మనకు అండగా వస్తారు, మనల్ని గెలిపిస్తారు.
ఓకే సార్, ఇవన్నీ పేరు మార్చుకోవాలనుకుంటే ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? సో మన టీవీ చూసే ప్రేక్షకులకి నేను ఒక చిన్న మనవి చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీ పేరులో బలం ఎంత తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నా వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకి పెట్టద్దండి, ఒక్క నంబర్ పెడితే చాలు. అంతమంది చూడడం కూడా మంచిది కాదు మీ డీటెయిల్స్. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీరు పేరు బాగుంటే మీరు లక్కీ అని, బాగాలేకపోతే సిస్టంలో ఉంచి మీకు ప్రూఫ్ కోసం ఆ నంబర్ ఎలా వచ్చిందో ఫోటో పెడతాను. ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో నా వాయిస్ ఇస్తాను. క్లియర్గా విన్నాక రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. సో నేను సుమారుగా ఒక 2500 వాట్సాప్లు వచ్చాయి. దాంట్లో బాగలేని వాళ్ళు థింక్ 100-120. దాంట్లో మెజారిటీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక 10 మెంబర్స్ మాత్రం మేము రాలేము, మా కరెక్షన్స్ చెప్పేయండి. సో ఇది దోషాలు ఉన్న పేరుని కాంచాయనం కర్మ విమోచనం, చిన్న ఫీజు ఉంటుంది, ఫీజు కట్టి, ఎందుకంటే మనం ఆఫీస్ నడపాలి, స్టాఫ్ శాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. చాలా మంది సార్ నా బ్రదర్ అనుకో, నా సిస్టర్ అనుకో అంటే నేను ఇలా చేయాలంటే కూడా ఉన్న టైం సరిపోదు. దయచేసి తప్పుగా అనుకోకండి. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్గా కలవండి, ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి. చక్కటి పరిష్కార మార్గాలు మీకు సూచిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించడానికి ఆంధ్ర మరియు తెలంగాణలో హైదరాబాద్ 9966000317, 9703335056, కర్నూలు 9133789199, తిరుపతి 8688157777. కాల్ చేసి సంప్రదించగలరు.